టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ యశస్వి జైస్వాల్ శతకాలతో రెచ్చిపోతున్నాడు. వైజాగ్ వన్డేలో సఫారీ బౌలర్లను కాచుకొని తొలి సెంచరీ బాదిన ఈ యంగ్స్టర్ ఇప్పుడు పొట్టి ఫార్మాట్ లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దంచేశాడు. హర్యానా నిర్దేశించిన 235 పరుగుల ఛేదనలో బౌండరీలతో హోరెత్తించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 48 బంతుల్లోనే 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. భారత టీ20 జట్టులో తన స్థానం కోసం ఎదురు చూస్తున్న ఈ యువ కెరటం ప్రస్తుతం పేలవ ఫామ్ తో సతమతమవుతున్న స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ కు గట్టి హెచ్చరికలు పంపాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు ముంబై ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సాధారణంగా టీ20లో ఇంత పెద్ద స్కోర్ను ఛేదించడం చాలా కష్టం. కానీ ఓపెనర్ గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ హర్యానా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 48 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసుకున్న జైస్వాల్ మొత్తం 50 బంతుల్లో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో ఏకంగా 16 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో జైస్వాల్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా రెచ్చిపోయాడు. సర్ఫరాజ్ కేవలం 25 బంతుల్లో 64 పరుగులు చేయడంతో ముంబై జట్టు 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఇది రెండో అత్యధిక విజయవంతమైన రన్ చేంజ్ గా నిలిచింది. యశస్వి జైస్వాల్ ప్రదర్శన భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం టీమిండియా ప్రస్తుత ఓపెనర్ శుభ్మన్ గిల్ ఫామ్. గిల్ ఇటీవల కాలంలో టీ20లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. 2025లో గిల్ ఆడిన 14 ఇన్నింగ్స్లో కేవలం 263 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ధశతకం కూడా లేదు. అతని సగటు 23.90గా ఉండగా స్ట్రైక్ రేట్ 142.93గా నమోదైంది. మరోవైపు టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ జైస్వాల్ కు తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. శ్రీలంక సిరీస్ తర్వాత అతన్ని టీ20ల నుంచి పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు జైస్వాల్ తాజా శతకంతో సెలెక్టర్లకు గట్టి సవాల్ విసిరాడు. టెస్టుల్లో ఇప్పటికే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న జైస్వాల్ టీ20లో కూడా తను ఎంత ప్రమాదకరమైన బ్యాటరో మరోసారి నిరూపించుకున్నాడు. గిల్ వరుస వైఫల్యాలు, జైస్వాల్ భీకర ఫామ్ చూస్తుంటే రాబోయే సిరీస్లలో ఓపెనింగ్ స్థానంలో మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అజయ్ తగార్కర్ నేతృత్వంలోని ఎంపిక సంఘం ఇప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.